హాయ్ అండి. మొన్న బ్లౌజులు కటింగ్ అయితే పెట్టాను గదా! చాలామంది కొంచెం డీటెయిల్‌గా చెప్పండి అక్క అని అడుగుతున్నారు. అంటే సరిగ్గా అర్థం కాలేదంట. పర్సనల్‌గా అడిగారు. కామెంట్ అయితే కాదు. పర్సనల్‌గా అడిగారు. ఇంకొంచెం వివరంగా చెప్పక్క మాకు కటింగ్ అర్థం కాలేదు. మేము గాని కట్ చేసి ఇంట్లల్లో కుట్టుకునేవాళ్ళం నేర్చుకుంటాం చిన్నగా చెప్పమని చెప్పారు. ఇప్పుడైతే నేను వివరంగా లైనింగ్ బ్లౌజులయితే 2 కట్ చేస్తున్నా. ఈ 2 లైనింగ్ బ్లౌజులు కట్ చేస్తున్నా. ఇప్పుడు హ్యాండ్స్ నేను నా కటింగ్ ఎలా అంటే ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుంటా నేనైతే. హ్యాండ్స్ వచ్చేసి ఇదిగో ఇలా మడత పెట్టాను చూడండి. హ్యాండ్స్‌ని ఇలా 4 మడతలనేది హోల్ చేస్తా ఇలాగ 4 మడతలు. ఇదో ఇలా 4 మడతలనేది ఓపెన్ ఇటు సైడే ఉండాలి. 4 మడతలు ఇలా రావాలనమాట. ఇలా వచ్చాక నా దగ్గరైతే స్కేల్ లేదు. స్కేల్ పోయింది. ఎక్కడో పిల్లలు ఎక్కడో పడేశారు. స్కేల్‌తో కాకుండా ఇలా గుర్తు పెడుతున్నా చూడండి ఒకసారి. మెరూన్ బాగా కనిపిస్తదని పైనేసాను. లైట్ కలర్ కిందేసి మెరూన్ కలర్ పైనేసిన. ఇదైతే ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్‌కి హెమ్మింగ్‌కి ఏసుకుంటాం కదా! దానికని తీస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర తీస్తాను అనమాట బ్యాక్ పార్ట్‌కి. ఇలా ఇది తీసి పక్కన పెట్టేస్తా. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం ఒకసారి. హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నా. హ్యాండ్స్ కొలత పెట్టుకుందాం చూడండి ఒకసారి కొలత. ఇలా కొలత పెడతా. ఇక్కడ ఒక గుర్తు పెడతా. ఇక్కడ ఒక జాయింట్ గుర్తు పెడతా అనమాట. ఈ రెండింటిని ఇలా కలిపేస్తా. కాకపోతే ఈ బ్లౌజ్ ఆమె ఏంటంటే కింద పైన అనేది కొంచెం పప్పులాగా కొంచెం పెట్టమందనమాట. దానికి మనం ఎంత తీసుకుందామంటే నేనైతే 3 తీస్తున్నాను అనమాట. ఇలాగా 3 తీస్తాను ఇక్కడ నుంచి. ఇక్కడ కానీ 3 తీస్తున్నా. ఇదిగో ఇక్కడ కానీ చూడండి. ఇదిగో ఇక్కడ నుంచి 3 మనకి పప్పు అనేది అట్లా చాలు. చిన్న కుచ్చే కదా అక్కడ 3 తీసా అందుకని. హ్యాండ్స్ అయితే ఇలా గుర్తు పెట్టుకున్నా నేను. మీకు కనిపిస్తుందా కనిపించట్లేదా కానీ సరిగ్గా చేస్తా కనిపించేటట్టు. ఇప్పుడైతే హ్యాండ్స్ అలా గుర్తుపెట్టి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాము. ఇంత హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ గుర్తు పెట్టుకుందాము. అలాగే ఇక్కడ కానీ గుర్తు పెట్టుకుందాం మనము. హ్యాండ్స్ అనేది కటింగ్ అయితే అయిపోయింది చూడండి. ఇది ఇలా వచ్చేసింది హ్యాండ్స్ కటింగ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాము. ఓపెన్ ఇటు సైడ్ ఉండాలి, క్లోజ్ మన సైడ్ ఉండాలి. అంతేనని చెప్పింది కరెక్టో రాగా నాకు అర్థం కాలేదు. వేసాను ఓపెన్ లేని మన సైడ్ అయితే వేసిన చూడండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం మనము. ఇక్కడ అనేది కింద సమానం కట్ చేసుకుందాం. ఫస్ట్ ఎత్తు తగ్గులు లేకుండా సమానం కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఈ రెండు ఇలా పట్టుకుందాము. ఈ రెండు ఇలా పట్టుకొని ఇలాగా ఇక్కడికి ఒక గుర్తు పెట్టుకుందాం. కొంచెం కత్తిలో పోయేటట్టు ఒక గుర్తు పెట్టుకుందాం. 2 గుర్తులు పెట్టుకుందాము. ఆ 2 అలాగే ఉంచేసి ఇది వెనక ఈ పని అనేది ఉంటుంది కదా, దాన్ని ఇలా పట్టుకొని ఇలా గుర్తు పెట్టుకుందాము. కింద కొంచెం అనేది ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేయాలి. మనకి కుట్లలో పోయేటట్టు ఒక 1/2 ఇంచ్ వదిలేసి మనం పెట్టుకుందాము గుర్తులు. ఎక్కడైనా బార్కి 1/2 ఇంచ్ అనేది వదిలేయాలన్నమాట. మనకి కుట్లో పోయింది కాబట్టి 1/2 ఇంచ్ వదిలేసి గుర్తులు అయితే పెడుతున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి వెనక నెక్కు ఇక్కడ టక్స్ కాడి నుంచి సోలర్ వరకు పట్టుకుందాం. ఫస్ట్ పట్టుకొని ఇలాగ ఇదిగో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసాను అనమాట. ఇది ఇక్కడ ఇలా గుర్తు పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ బ్లౌజ్ పక్కన పెట్టేసి టేబుల్ ఉంది ఇక్కడ 1 నుంచి 5 వరకు, ఇదిగో 1 నుంచి 5 వరకు పట్టుకున్నా నేను. సోలర్ దగ్గర ఇక్కడ 5 కాడ మార్క్ చేస్తున్నా. ఇక్కడ 2 దగ్గర మార్క్ చేస్తున్నా. 2 దగ్గర మార్క్ చేస్తున్నా. సంఖ వచ్చేసి ఆమెకి 6 ఉందన్నమాట. ఇటు వచ్చేసి 5.5 ఉంది. ఇప్పుడు సంఖ లోతు వచ్చేసి ఒక 1 మినిట్ తీసుకుందాము. రౌండ్ తీసుకుందాము. నెక్ రౌండ్ తీసుకుందాం ఫస్ట్. తీసి ఇప్పుడు ఆది బ్లౌజ్ పెట్టి చూస్తాం ఒకసారి ఎలా వచ్చిందా ఏంటనేది. పెట్టి రౌండ్ మనం గీసుకున్న నెక్ రౌండ్ ఒకేలాగా ఉందా లేదని చూద్దాం. ఇదిగో
ఇంకా మనం గీసుకున్న రౌండ్ అనేది ఒకేలాగా ఉంది చూడండి. మనం కరెక్ట్‌గా అయితే గీసాము. పైన కొంచెం ఏందంటే ఇదిగో ఖర్చులలోకి పైన సోలార్ మనం కుట్టేటప్పుడు ఖర్చులలో లేదు కదా, ఆ ఖర్చులలే కొంచెము ఇప్పుడు అనేది నెక్ రౌండ్ మాత్రము ఎక్కడ ఆపకుండా నెక్ రౌండ్ అనేది తీద్దాము. నీట్‌గా వస్తుంది రౌండ్ అనేది. ఎక్కడ రౌండ్ తిప్పేంత వరకు ఆపకూడదు. కొంచెం మనము గుర్తులు పెట్టుకోవడానికి యువతలకే కట్ చేసుకుంటే నెక్ అనేది ఎలుపు లేకుండా ఉంటదనమాట. లోపల కట్ చేస్తే నాకు నెక్ అనేది ఎలుపు వచ్చేసిద్ది. అందువల్ల ఎలుపు వస్తే మనకు అటు ఇటు జారిపోతా ఉంటాయి. సోలర్ దగ్గర జారిపోతా ఉంటదనమాట. అందుకని కొంచెం లోపలికే నేను కట్ చేశాను అనమాట. బయటికి యువతలకే కట్ చేశా. ఇప్పుడైతే బ్యాక్ నెక్ అయిపోయింది. రౌండ్ ఒకసారి చూపిస్తా చూడండి ఎలా వచ్చిందో. బాగా వచ్చిందో చూడండి. రౌండ్ అనేది సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసి చూద్దాం ఒకసారి. క్లోజ్ మన సైడ్ పెట్టుకుందాం ఇప్పుడు. క్లోజ్ అనేది ఇదిగో మన సైడ్ వచ్చేసింది. క్లోజ్ లేని అటు సైడ్ పెట్టేశాను. ఇప్పుడు ఇదిగో ఇలాగా ఇలా మనం బ్యాక్ పార్ట్ ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని ఇలా వేసాను అనమాట. దాని చుట్టూరు అనేది ఇప్పుడు ఒక మార్క్ అయితే గీసుకుందాము. ఇదో బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఇలా పెట్టాను అనమాట. రెడ్ వేస్తే రెడ్ కలిసిపోతుందని నేను ఈ కలర్ అయితే పెట్టే మీ సరిగ్గా కనిపించదని. ఇప్పుడు చుట్టూరు ఒక మార్క్ అయితే గీసుకుందాం మనం. బ్యాక్ పార్ట్ చుట్టూరు ఒక మార్క్ అయితే గీస్తున్నా చూడండి. ఒక లైట్ గీస్తున్నా, తర్వాత మళ్ళీ గీసుకుందాము. ఏందో చాప్లీస్ పడట్లేదా ఏందో ఇంకోటి తీసుకెనకే ఉంది. ఓన్లీ అంచనాకే గుర్తు పెడుతున్నా. నేను మళ్ళీ చూస్తా, అది బ్లౌజ్తో కొలత చూస్తా. ఒక అంచనాకు పెట్టేసి ఇప్పుడు బ్యాక్ పట్టనే తీసి పక్కన పెడతా. ఇప్పుడు ఆ బ్లౌజ్తో పని మనకి. సోలర్ దగ్గర నుంచి ముందు ఉక్స్ వరకు ఇలా పట్టుకొని ఇదేలాగా ఫ్రంట్ పట్టు నెక్ అనేది ఇలా గుర్తు పెట్టుకుందాం. ఇదిగో ఫస్ట్ ఉక్సులు పట్టిగా సేపు పట్టి కాడికి ఇలా మార్క్ అయితే వేసుకుందాం మనము. ఇప్పుడు సంక దగ్గర నుంచి సేపట్టి వరకు ఇదే ఇలా మార్క్ పెట్టుకుందాం. ఇప్పుడు ముందు డాక్స్ కంచి సేపు ఇక్కడ సోలర్ వరకు ఇక్కడ ఇలా గుర్తు ఇదే ఇలాగా. ఇప్పుడు దీన్ని కానీ పక్కన వేసేద్దాము. మనం ఇప్పుడు కొలతలు కరెక్ట్గా గీసుకుందాం. ఇంకా ఇలాగనేది కొలతలు కరెక్ట్గా నీట్గా తీసుకుందాం ఫస్ట్. ఇది ఇలాగా ఇప్పుడు వచ్చేసి సంక లోతు దిద్దాం కొంచెం. ఫ్రంట్ సైడ్ ఏంటంటే మనం సంక లోతు తీస్తేనే కదా మనకు నీట్గా బ్లౌజ్ అనేది నీట్గా కుదరదు. మనం ఎంత కుట్టినా లోతు తీయండి నీట్గా అయితే కుదరదు. ఫస్ట్ ఇదిగో ఇక్కడ నుంచి సంక లోతు అయితే తీద్దాం కొంచెం. ఇంకా లోతుగా అలా తీసా, లైట్గా తీసి ఎక్కువగా తీయలేదు. ఎక్కువ తీసినా లాక్ వస్తుంది లోతు అనేది. ఇలా రౌండ్ అయితే గీసాను అనమాట. ఫ్రంట్ పార్టీలో మనం చెప్పినట్టు తీసి కట్ చేసామనుకో చాలా నీట్గా కుదురుద్ది. ఉగ్గు ఎక్కడనేది ఉగ్గు రానుగా రాదు. ఇప్పుడు కట్ చేద్దాము. బ్లౌజ్ని ఎప్పుడు మన చుట్టూనే తిప్పుకోవాలి. మనం దాని చుట్టూ తిరగకూడదు. ఒక డ్రెస్కి అయితేనే మనం చుట్టూ తిరగాలి. బ్లౌజ్కి మనం చుట్టూ తిరగని అవసరం లేదు. బ్లౌజ్నే మన చుట్టూ అయితే తిప్పుకొని కట్ చేసుకోవాలి ఎప్పటికైనా కానీ. ఇది కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ముందు నెక్ వచ్చేసి కొంచెం ఇలా లోతు తీసుకుంటే మనకి నెక్ అనేది జారిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట. కొంచెం ఇక్కడ డౌన్ తీసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ. అప్పుడు సోలర్ దగ్గర మనకి డౌన్ తీసుకుంటే మనకి ఇప్పుడు జారిపోకుండా ఫిట్గా బాగుంటుంది అనమాట. సోలర్ అనేది చాలా నీట్గా కుదురుద్ది, బాగుంటుంది. దాని కటింగ్ అయితే ఇలాగనమాట. ఈ రెండు ఆది బ్లౌజ్ లైనింగ్ బ్లౌజులు, 2 వెయిట్ అయితే కాదు, లైనింగ్ బ్లౌజులు రెండు. కట్ చేసుకుని లైనింగ్ అయితే ఉంది కదా, లైనింగ్ తీసుకొచ్చి ఒరిజినల్ పార్ట్ మీద అయితే పెట్టాను అనమాట. ఇగో ఏ పార్ట్కి ఆ పార్ట్ పెట్టాను అనమాట. సేప్ పట్టీలు అవి ఇంకా చూపించలేదు మీకు, లెంత్ ఎక్కువ అవుతుందని. సేప్ పట్టీ అయిన తర్వాత కట్ చేస్తాను. ఈసారి మీకు ఎవరికైనా కావాలంటే చూపిస్తాను అనమాట. మన కటింగ్ చూసారు కదా, చాలా ఈజీగా అనిపిస్తుంది. కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి, లాస్ట్ వరకు చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఇంకా ఏదన్నా మీకు ఇలా కాదు కటింగ్ కొంచెం డిఫరెంట్గా ఏదన్నా అన్నా కానీ కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. నేనైతే చూపిస్తాను అనమాట. ఎక్కువగా ఏంటంటే లాంగ్ వీడియోస్కి బ్లౌజ్ కటింగే పెడతా ఉంటాను. మీకు చిన్న డౌట్ వచ్చినా పర్లేదు చెప్పండి. ఇది చూడండి, హ్యాండ్స్కి చాలా జాయింట్ పడుతుంది అనమాట. మనకి అంచు అనేది ఒక సైడే వచ్చేసింది, ఇటు సైడ్ చిన్న అంచు వచ్చేసింది. జాయింట్ అయితే చాలా పడుతుంది. ఇంకెక్కడ జాయింట్ అయితే పడదు కానీ హ్యాండ్స్కి ఒక్కదానికి జాయింట్ పడుతుంది. కట్ చేసి నాకైతే ఇక్కడ చూడండి కాయలు కాసాయి చేతులకి. అలాగా కాయలు కాయకుండా ఏం చేయాలో ఒక ఐడియా ఉంటే చెప్పండి, చిన్న చిట్కా ఉంటే చెప్పండి. ఇలా మనం పొద్దులు కత్తెర పట్టుకుంటాం కదా, కాయలు అయితే కాసాయి అనమాట.
దానికి ఏదైనా మంచి టిప్ ఉంటే చెప్పండి. మన కటింగ్ ఎలా అనిపించిందో లాస్ట్ వరకు చూసి మీకు గనుక కటింగ్ నచ్చుంటే మాత్రం మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో చేయండి. సబ్ చేసుకోండి మన ఛానల్ వరకు. అలాగే ఎలా ఉందో కామెంట్ అయితే మర్చిపోవద్దు, కామెంట్ అయితే చేయండి. వీడియో ఇంతవరకు చూసారు ఒక లైక్ అయితే ఇవ్వండి. బాయ్ బాయ్.